దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి ఈ రీతిగా ఆయన మందిరంలో ఆనందించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవుని నామాన్ని మహిమపరుస్తూ చేరవలసిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందన. దేవునికి స్తోత్రం. సమయం చాలా అవుతుంది కనుక నేరుగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యం చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి సావకుండుని ఎడల అది ఒట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఈ మాటలను అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు, వారందరికీ చెబుతున్న మాట. కొంతమంది యేసయ్యను చూడడానికి వచ్చారట, యేసయ్యతో మాట్లాడడానికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు శిష్యుల్లో పిలుపు దగ్గరికి వచ్చి మేము యేసయ్యను చూడాలి అన్నప్పుడు వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు ఏంటంటే, మనుష్య కుమారుడు గణపరచబడే సమయము ఆసన్నమైందని చెప్పి ఈ మాటను ఆయన తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి సావకుండుని ఎడల అది ఒట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వేసే ఏ విత్తనమైనా భూమిలో పడిన తర్వాత చనిపోతేనే అది మొక్కగా వస్తుంది. వేసిన విత్తనం వేసినట్టుగా ఉంటే, లేదా వేసిన విత్తనాలను ఎలా వేసిన విత్తనాలు అలాగే ఉంచితే అది ఎలాంటి మొలక గాని ఫలింపును గాని మనం చూడలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏం తెలియపరుస్తుంది అని అంటే, మనందరం కూడా, నేను ముందు వారం చెప్పాను, మనందరం కూడా దేవుని పొలములో నాటబడిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా దేవుని పొలములో విత్తబడిన విత్తులం. ఎవరమండి? విత్తబడిన విత్తనాలు. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రభు సన్నిధిలో నువ్వు విత్తినప్పుడు నీలో ఉన్న స్వభావం ఏమవ్వాలయ్యా అంటే చనిపోవాలా. నీవు పూర్తిగా చనిపోతేనే నీలో నుంచి ఒక క్రొత్త స్వభావం అనేది వస్తుంది, ఒక నూతన స్వభావం అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విత్తనం చనిపోకపోతే, విత్తనం అనేది చనిపోకపోతే మొక్క ఏ విధంగా అయితే రాదో, ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఫలించాలి అని అంటే, దేవుని సన్నిధిలో మనం దీవించబడాలి అని అంటే, మనం కూడా ఏం చేయబడాలి అంటే పూర్తిగా చనిపోవాలి. అంటే చనిపోవాలంటే ఫాస్ట్ గారు బ్రతుకున్న వాళ్ళు చనిపోమంటున్నారా అంటే, మనుషులుగా మనం చనిపోమంటలేదు, కానీ మన స్వభావాలు చనిపోవాలి. ఏంటా స్వభావం? విత్తబడేటప్పుడు లేదా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీకు కలిగిన స్వభావం, లేదా దేవుని సన్నిధిలో లేదా దేవుని మందిరానికి రాకముందు ఉన్న స్వభావం అనేది నీలో చనిపోతేనే నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, కోడి, మనందరూ తెలిసిన కోడిని మట్టు పెడతారు. ఏం పెడతారు? మాట్లాడతలేదు. ఏం పెడతారు? గుడ్లే పెడతారా లేకపోతే మరి ఏమైనా పెడతారా? గుడ్డు పెడతారు. ఇప్పుడు ఆ గుడ్డులోని విరవబడి ఆ గుడ్డు అనే స్వభావం చనిపోయిన తర్వాత దాంట్లోంచి ఏమొస్తుంది?
చెప్పండి, కోడి పిల్ల వస్తుంది, అవును కదా. ఇప్పుడు ఒక గుడ్డిలో దాని యొక్క స్వభావం అనేది చనిపోతేనే దానిలోంచి ఒక జీవి వచ్చినట్టుగా నీలో ఉన్న దేవునికి ఇష్టము లేనిది లేదా లోక సంబంధమైనది లేదా దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి నీలో ఏదైతే లోక సంబంధమైన ఆలోచనలు కావచ్చు, మనసు కావచ్చు, స్వభావం కావచ్చు, అది పూర్తిగా దేవుని సన్నిధిలో చనిపోతేనే నీవు జీవితంలో ఫలింపు అనేది చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. లేని పక్షమున ఒట్టి గింజగానే కనబడుతాం. ఏమంటుందండి? ఒట్టి విత్తనంగానే కనబడుతున్నాం. అక్కడ వాక్యం తెలియపరుస్తుంది, విత్తనము చావకుండానే ఎడలా అది ఒట్టిగానే కనబడుతుంది. ఏదో పేరుకి వస్తున్నాం పోతున్నాం అనుకుంటాం, కానీ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీలో ఎలాంటి మార్పు ఉండదు. నీ స్వభావం సరిపోకపోతే, పాత స్వభావం నీలో నుంచి వెళ్ళలేకపోతే ఏదో మొక్కుబడికి వచ్చి వెళ్ళిపోతున్న వారిగా తప్ప ఫలింపునిచ్చే వారిగా మనం అస్సలు కనిపించం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తుల జీవితాలు ఉన్నాయి. వారు చనిపోయారు, ప్రభు దగ్గర విరవబడ్డారు, వారి పేర్లను సైతం దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో ఒక వ్యక్తి పేరు యాకోబు. యాకోబు యొక్క స్వభావం ఎలాంటిదయ్యా అంటే, చాలా మందిని అడిగితే యాకోబు ఎలాంటి వాడయ్యా అంటే మోసగాడు అంటారు. ఏమంటారు? ఎందుకని? తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. దేవునికి స్తోత్రం. కేవలం తాత్కాలికమైన ఆశీర్వాదముల కొరకు, తండ్రి దగ్గర ఈ భూయ సంబంధమైన దీవెనల కొరకు ఆ యాకోబు చేసింది ఏంటయ్యా అంటే, తన తండ్రిని తన యొక్క అన్నను మోసగించి ఆశీర్వాదాలు అయితే పట్టుకెళ్ళాడు, కానీ ఆ ఆశీర్వాదాలు ఫలించలేదు. ఫలించినయా? ఫలిస్తే 14 సంవత్సరాలు అక్కడ ఎందుకు వెట్టి చాకిరీ చేయాలా? చెప్పండి. గడిచిన వారంలో చెప్పుకున్న ఇస్సాకు ఆదేశం అందున్న వాడే విత్తనము వేసి 100 అంతల ఫలము ఆ సంవత్సరములే కోసాడు కదా. మరి యాకోబు ఎందుకు కొయ్యలేకపోయాడంటే, యాకోబు అనుకున్నాడు, నా తండ్రి దీవిచ్చేస్తే నాకు దీవెనలు వచ్చేస్తాయి, లేదా నా తండ్రి నా మీద చెయ్యి వేసి దీవిస్తే తనలో ఉన్న ఆశీర్వాదం అంతా నా మీదకి వచ్చేస్తుందని అనుకుని తన తండ్రిని మోసగించి ఆశీర్వాదం అయితే పొందుకోగలిగాడు, లేదా ఆశీర్వచనాలు పొందుకోగలిగాడు, కానీ అందులో ఉన్న ఫలమును మాత్రం పొందుకోలేకపోయాడు. పొందుకుంటే 14 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయని అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు దాని ఫలాన్ని చూడగలిగాడు అని అంటే, ఆయన తండ్రి ఇంటికి మరలా తిరుగు ప్రయాణం అయినప్పుడు లాబాను దగ్గర నుంచి యెబోకు రేవు వద్ద ఏశావు వస్తున్నాడు అని తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మాట్లాడతలేదు. ప్రార్థన చేస్తున్నాడు, నోరుతో చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో దేవుని దూతతో పెనుగులాడుతున్నాడట. ఎవరితో పెనుగులాడుతున్నాడు? దేవునికి స్తోత్రం. ఏమని అడుగుతున్నాడు అని అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, అరే నీ తండ్రి నిన్ను ఆశీర్వదించాడు కదరా అని అంటే, ఆశీర్వాదాలే నా జీవితంలో ఫలించలేదయ్యా, నీవు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం నా జీవితంలో ఉంటది. యెహోవా ఆశీర్వాదము చిరకాలము నిలుచునని బైబిల్ గ్రంథంలో మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు యాకోబు నిజంగా మనుషుడు ఆశీర్వదిస్తే, మనుషుడు నోటి నుంచి వచ్చే ఆశీర్వచనాలే ఒక మనిషిని ఆశీర్వదిస్తాయి అని అంటే, ఆ రోజు యాకోబు కలిగిన ఆ యొక్క ఆశీర్వాదం తండ్రి యొద్ద నుంచి చాలా గొప్పది. కానీ ఆ ఆశీర్వాదం యాకోబును ఆశీర్వదించబడలేదు, ఫలింప చేయబడలేదు. కానీ యెబోకు రేవు వద్ద పెనుగులాడుతూ ఆ దేవదూతతో అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను ఎడలను. అరే నీ పేరేంట్రా?
ఏంటి మీ పేరేంట్రా అని అంటే ఇదే మాట 2 సార్లు అడిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఏశావుని అన్నాడు, ఈ విధంగా మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాడు అసలైన స్వభావం బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో అసలైన స్వభావం బయటకు వచ్చింది. అయ్యా, నేను యాకోబును, నేను మోసగాడిని. ఇప్పుడు నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువపెట్టను అన్నాడు. అప్పుడు దేవుని దూత లేదా దేవుడే చెబుతున్న మాట, ఇక మీదట నీవు యాకోబుగా పిలువబడవు, ఇశ్రాయేలుగా పిలువబడతావు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా పిలువబడతావు అన్నాడు అంటే అక్కడితో యాకోబు అనేవాడు ఏమయ్యాడు? చనిపోయాడు. యాకోబు స్వభావం అనేది చనిపోయింది. ఇప్పుడు యాకోబు ఫలింపు ఎట్లా ఉందయ్యా అంటే 12 గోత్రములను తనతో నుంచి దేవుడు ఇచ్చాడు. తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరమైన మాట ఏంటయ్యా అంటే ఆ రోజు తండ్రి వద్ద నుంచి పట్టుకెళ్ళిన ఏ ఆశీర్వాదం తన నిజమైన ఆశీర్వాదంలో నడిపించలేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పెరుగులాడి తన స్వభావం అంతటిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు చెప్పాడు, నీవు యాకోబువు పిలువబడవు, యాకోబు అని పిలువబడవు, ఇక మీదట నీవు ఇశ్రాయేలు అని పిలువబడతావు అన్నాడు. అంటే అంతటితో యాకోబు యొక్క జీవితం ఏమైంది? యాకోబు స్వభావం ఏమైంది అంటే సమాధి చేయబడింది. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి ఇక యాకోబు అనే ప్రస్తావన లేదు. ఇక నుంచి ఇశ్రాయేలు అని పిలువబడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనం కూడా భక్తి చేసే విషయంలో మోసపోతున్నాం. మనం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామంటే దేవునికి లేదా దేవుని సన్నిధికి మరుగు చేయబడుతున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి మోసపోయేది దేవుడు కాదు, మోసపోయేది దేవుని సన్నిధి కాదు, నీవు నేనే మోసపోతున్నాం. ఎందుకనయ్యా అంటే వాస్తవానికి శారీరక సంబంధమైన నోటి పలుకులైతే మనం తీసుకోగలుగుతున్నాము, కానీ నిజమైన ఫలింపు మన జీవితంలో తీసుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చెప్తుంటారు, అయ్యగారు వాగ్దానం నెరవేర్చబడడం లేదు. వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడడం లేదు అంటే వారు దేవుని సన్నిధిలో ఇంకా వెత్తబడిన విత్తుగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? వెత్తబడిన విత్తుగానే ఉన్నారు, కానీ వారు చనిపోవట్లేదు. వారి స్వభావం చనిపోవట్లేదు, వారి ఆలోచనలు చనిపోవట్లేదు. వారికి కలిగిన ఆ యొక్క పాత స్వభావంతో కూడిన ఆ యొక్క అనుభవాలు అనేవి చనిపోక వారు ఫలించలేని అనుభవంలో కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెబ్బోకు రేవు దగ్గరకున్న యాకోబు వేరు, యెబ్బోకు రేవు దాటిన ఇశ్రాయేలు వేరు. చెప్పండి. యెబ్బోకు రేవు దగ్గర గోజాడి ప్రార్థించిన యాకోబు వేరు, యెబ్బోకు రేవు దాటిన ఇశ్రాయేలు వేరు. దేవునికి స్తోత్రం. ఎలాగో చెప్పగలుగుతున్నారంటే అప్పుడు వరకు తన ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని భయపడుతూ వచ్చాడు. అవునా? ఎవరు చంపేస్తారని? యాషావు అన్నయ్య చంపేస్తాడని. ఇప్పుడు యెబ్బోకు రేవు దగ్గర దేవుని యొక్క మార్పు లేదా దేవుడు పేరు మార్చిన తర్వాత భయం ఉందా ఆయనలో? లేదు. నేరుగా ఏశావు దగ్గరికి వెళ్ళి హత్తుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం. మొదటి ఫలింపు అక్కడే కనబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఆ యాకోబు భయం పోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందన్న భయం పోయింది. ఏం జరిగినా దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆ యెబ్బోకు రేవు యొక్క యాకోబు విరవబడకపోతే, యాకోబులో ప్రాణ స్వభావం అనేది బయటికి రాకపోతే ఇశ్రాయేలు అనే పేరు వచ్చుండేది కాదు.
ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చెయ్యట్లేదు అని చెప్పట్లేదు. వాక్యం వింటున్నావు, వినట్లేదు అని చెప్పట్లేదు. కానీ ఈ ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, వాక్యం వింటూ ఇంకా పాత స్వభావము మనలో ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విత్తబడిన విత్తుగానే ఉంటది తప్ప అది ఫలించదు అని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలయ్యా అంటే నీ పాత జీవితము లేదా నీ జీవితంలో ఉన్న ఆ యొక్క ప్రతికూలమైన అనుభవాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఇప్పుడు నీవు ఒక నవీన స్వభావం కలిగిన వారిగా నువ్వు దేవుని సన్నిధిలో నడుచుకుంటే నీలో నుంచి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ఒకసారి మనం చూసినట్లయితే, యాకోబట ఇక తిరుగులేని వ్యక్తిగా, ఆ ఇశ్రాయేలు అని పేరు పొందిన తరువాత తిరుగులేని వ్యక్తిగా దేవుని సన్నిధిలో నడుచుకోవడం ప్రారంభించాడు. కష్టాలు రాలేదని చెప్పట్లేదు, కష్టాలు రావని చెప్పట్లేదు, కానీ వచ్చిన అవి దేవుని సన్నిధిలో మరింత ఎత్తుకు తీసుకొని వెళ్ళగలిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఏం చేయబడాలి అంటే విరపబడే అనుభవంలో ఉండాలా. రెండవదిగా మన యొక్క చనిపోవాలి, పాత స్వభావం అనేది మనలో చనిపోయే అనుభవంలో ఉంటేనే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఫలించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, బాప్తిస్మం తీసుకుంటే సరిపోయింది, మనం ఎలా వచ్చేసినట్టు నవీన స్వభావంలోనికి వచ్చేసినట్టే. ముంచితే సరిపోదు లేదా మునిగితే సరిపోదు, కానీ నీవు నీ యొక్క ఆ యొక్క ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం అనేది మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే బాప్తిస్మం అనేది ఎవరో ఫోర్స్ చేస్తే మనం తీసుకోకూడదు అండి. బాప్తిస్మం అనేది నేను చాలా సార్లు చెప్తాను, బాప్తిస్మం అనేది తీసుకొని ఫోర్స్ చేస్తే మనం తీసుకున్నాం అనుకో, దాని ఫలితం ఎలా ఉంటుందయ్యా అంటే పరిపూర్ణంగా మనం ఇష్టం లేక తీసుకుంటే సగం ఆలోచనలు, సగం లోక సంబంధమైన ఆ యొక్క అనుభవాలన్నీ మనలో ఉండిపోతాయి. తర్వాత ఏమవుతుందయ్యా అంటే అటు లోకంలోనే ఉండలేం, ఇటు దేవుల్లోనే ఉండక విత్తిన విత్తుగానే ఉండిపోతాం. ఇప్పుడు నిన్ను నన్ను చూసిన వాళ్ళు, నీ జీవితాన్ని నా జీవితాన్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారయ్యా అంటే మందిరానికి వెళ్తున్నారు కదా, ఆయన వీళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేదేంటి, దేవుడు నమ్ముకున్నారు కదా ఆశీర్వాదం లేదేంటి, దేవుడిని ప్రార్థన చేస్తున్నారు కదా దీవెన లేదేంటి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎంతగానో ఉన్నారు కదా ఆశీర్వాదం లేదేంటి అని అనేక మంది చెప్పుకుంటారు. ఇప్పుడు విత్తబడడం చూస్తున్నారు, కానీ ఆ విత్తబడిన విత్తనం చనిపోకపోతే ఆ ఫలింపు రాదని వారు గ్రహించలేరు కదా. గ్రహించవలసింది నీవు, ఎందుకంటే ఫలించవలసింది కూడా నీవే గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు స్వభావం అంతా చనిపోయింది, ఇశ్రాయేలుగా మారాడు, ఆశీర్వదించబడ్డాడు. రెండవ వ్యక్తి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో రూతమ్మను గురించి చాలా మంచి మాటలు రాయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె మోయాబీరాలు. ఎవరండి చెప్పాలి? తన అత్త పొట్టకూటి కొరకు చిన్న కరువు వచ్చిందని చెప్పి తన కుటుంబం అంతటిని తీసుకుని మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఆ మోయాబు దేశంలో తనకు కలిగిన 20 కుమారులకు వివాహాలు చేసింది. వివాహాలు చేస్తే వారి 20 కుమారులు ఏం చేయబడ్డారు? చనిపోయారు. ఇప్పుడు ఆ యొక్క విడవబడిన కోడలతో చెబుతున్న మాట, అత్త ఏం చెప్తుందంటే, అమ్మా నా దగ్గర కుమారులు లేరు కనుక మీరేం చేస్తారయ్యా అంటే మీరు మీ ఇళ్ళకి వెళ్ళి మీకు నచ్చినట్టుగా మీరు వివాహాలు చేసుకోండి, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అని అంటే
అందులో మొదటి కోడలు, మొదటి ఆ యొక్క కుమారు యొక్క భార్య ఏం చెప్పిందంటే అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే తనలో ఇంకా ఆ మోయాబు అని ఉండిపోయింది. రూతు దగ్గరికి వచ్చేసరికి రూతుతో కూడా అదే చెప్పింది. అప్పుడు రూతు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ జనులే నా జనులు, నువ్వు నడిచిన చోట నేను నడుస్తాను. ఇదిగో నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడతావో అక్కడే పాతి పెట్టబడతాను. నువ్వు ఆరాధించే దేవుణ్ణి నేను ఆరాధిస్తానండి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పిందో తెలుసా అండి? నీ జనులే నా జనులు, నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతా. నీవు ఆరాధించే దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే చెప్పిందో తనలో ఉన్న పాత స్వభావం పోయిందక్క. అక్కడ మోయాబు అనే అనుభవం ఏమైందయ్యా అంటే పాతి పెట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విత్తుగా నయోమి తన కోడలను రూతుని తీసుకుని వచ్చి బెత్లెహేంకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోయాబీ యొక్క అనుభవం ఏది కూడా బెత్లెహేంకి వచ్చిన తర్వాత రూతు జీవితం ఎక్కడా కనిపించలేదు. మోయాబీలు అనగా భయంకరమైన పాపముతో నిండిన వారు, శాపగ్రస్తము కలిగిన వారు. అలాంటి అనుభవాలు ఏవి కూడా బెత్లెహేములోనికి వచ్చిన రూతమ్మలో ఒక్కటి కూడా కనిపించలేదండి. ఎందుకు తెలుసా? తన ఆ యొక్క పాత జీవితాన్ని లేదా తన మోయాబీ అనే అనుభవాన్ని ఎక్కడ పాతి పెట్టేసి వచ్చింది? మోయాబులేనే పాతి పెట్టి దేవుని యొక్క బెత్లెహేము, ఆ యొక్క రొట్టెలు ఇల్లుగా పిలువబడే ఆ యొక్క దేవుని సన్నిధికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చింది, ఎత్తబడింది, ఎంతగా మార్చబడింది. వచ్చేటప్పుడు ఎలా వచ్చారంటే వాళ్ళు రిక్తులుగా, అంటే ఖాళీ చేతులతో పొట్టకూటు కోసం ఆ యొక్క పొలములోనికి వెళ్ళి గింజలు వేరుకునే స్థితిలో నుంచి, ఎలాంటి స్థితిలో నుంచి అంట? గింజలు వేరుకునే స్థితిలో నుంచి అనేక మందికి పెట్టే అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. నేను అంటాను, విత్తనము భూమిలో విరవకపోయినా చనిపోకపోయినా ఏ విధంగా ఫలింపు రాదో మన బ్రతుకులో కూడా దేవుని సన్నిధిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం బ్రతుకుతున్నప్పుడు మనలో ఉన్న పాత స్వభావం అనేది ఏ మాత్రం ఉన్నా సరే మన బ్రతుకులో ఫలింపుని ఏమాత్రం కూడా చూడలేము. దేవునికి స్తోత్రం. ఒకవేళ నిజంగా ఫలించాలని ఆశపడితే, నిజంగా దేవుని సన్నిధిలో విస్తారమైన ఫలింపు చూడాలని ఆశపడితే మనం చేయవలసిన ఏంటయ్యా అంటే మనం పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో అప్పగించుకుని ఏం చేయాలా? దేవుని వాక్యములో రాయబడినట్టుగా మనం ముందుకు కొనసాగితే దేవుని వాక్యం తెలియపరుస్తున్నట్టుగా ఎలాంటి పంట కోస్తావయ్యా అంటే విస్తారముగా ఫలించదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? అసలు వాగ్దానాలు అనేవి పొందుకుంటున్నాం. యాకోబును తండ్రి చెయ్యెత్తి దీవించినట్టుగా ప్రతి సంవత్సరం వాగ్దానం పొందుకుంటున్నాం, ప్రతి నెలలో వాగ్దానం పొందుకుంటున్నాం. కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో ఎందుకు నెరవేర్చబడడం లేదు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న స్వభావము దేవునికి ఆటంకంగా ఉంది. దేవునికి స్తోత్రం. శ్రమలు అనేవి మన జీవితంలో ఎన్నో మనకు నేర్పిస్తూ ఉంటాయి. శ్రమలు మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి. ఆ శ్రమలలో కూడా మనం దేవుని సన్నిధిలో నిలవబడగలిగితే దేవుని యొక్క హస్తము ఫలింపు మన యొక్క జీవితాల్లో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ. ఒరిస్సా రాష్ట్రములో క్రైస్తవ్యం అంటే చాలా భయంకరమైన పోరాటం ఉన్న దినాలు అవి. ఎలాంటి దినాలంట? క్రైస్తవ్యం అనేది చాలా పోరాటం క్రైస్తవ్యానికి. అలాంటి దినాలలో ఆస్ట్రేలియా నుంచి ఒక కుటుంబం వచ్చింది. అక్కడ ఉన్న వారందరికీ ఆరోగ్యపరంగా కొంచెం సేవలు చేస్తూ, వారికి యేసయ్య ప్రేమను ప్రకటిస్తూ, యేసయ్యను ప్రకటిస్తూ వారు చేస్తున్న సేవ దినాలలో కొంతమంది దుండగులు దేవుని సేవ విస్తరించడం చూడలేక
ఆ యొక్క సేవకుడు ఇద్దరు బిడ్డలు వెళుతుండగా మార్గ మధ్యలో ఆపి సజీవ దహనం చేసేసారు జీవితో పాటు. ఏం చేశారండి? జీవితో పాటు సజీవ దహనం చేసేసారు. వాళ్ళు అనుకున్నారు ఇంతటితో ఈ క్రైస్తవ్యం మన రాష్ట్రం ఆగిపోయింది అని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని సన్నిధిలో దేవుని దైవజనుడు లేదా భక్తులు చేసిన ప్రార్థన ఎలాంటిదయ్యా అంటే, ప్రాణం పోయినా నీ సేవ ఆగకూడదని చేసేవారు వాళ్ళు ఆ దినాలలో. ఆ రీతిగా ఆయన చనిపోయాడు, సేవ ఆగిపోయింది అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటో చెప్పనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే చంపారో వాళ్ళు ఈ రోజు బైబిల్ పట్టుకుని వాక్యం ప్రకటిస్తున్నారు. ఆ వ్యక్తి ఆ రోజు చనిపోకపోతే, లేదా ఆ వ్యక్తి దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడకపోతే, ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలో ఒకవేళ దేవుని యొక్క వాక్యం కరువై ఉండేది. ఈరోజు ఎంతో మంది మా కాలేజీలోనే ఇంచుమించుగా చాలా మంది ట్రైనింగ్ అయి నాకులా సేవ చేస్తున్నారు ఒరిస్సాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మనం చనిపోకపోతే ఒక చనిపోయే అనుభవం మన జీవితంలో లేకపోతే నిజంగా మన బ్రతుకులో కానీ మన యొక్క ఆత్మీయ బ్రతుకులో కానీ ఎలాంటి ఫలింపు మనం చూడలేం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ గ్రహం స్టేన్ భార్యతోని, అమ్మా వీళ్ళు అందరిని ఉరిశిక్ష చేయి. ఒక ప్రక్క ఆస్ట్రేలియా నుంచి ఎంబసీ వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చారు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, వీళ్ళందరినీ ఉరిశిక్ష చేయి, మీ అందరికీ మేము సపోర్ట్ ఉంటామని గవర్నమెంట్లు సైతం ఏకమైనప్పుడు ఆ తల్లి ఏందో చెప్పింది చెప్పరా? యేసయ్య నన్ను ప్రేమించాడు, యేసయ్య ఏ విధంగా క్షమించాడో అటు రీతిగా వాళ్ళని క్షమించొదిలేయండి అంతే. దేవునికి స్తోత్రం. అక్కడ పట్టబడ్డారు వాళ్ళు. నిజానికి ఆ తల్లి కోల్పోయింది, చాలా కోల్పోయింది. తన భర్తను కోల్పోయింది, తన ఇరువురు బిడ్డలు కోల్పోయింది, కన్నీరు కార్చి రొమ్ము కొట్టుకుని ఆడవలసిన అనుభవం. కానీ ఆ తల్లి ఏం చెప్తుంది అప్పున, నా భర్త చనిపోయాడు, దేవుని కొరకు చనిపోయాడు అంటే ఇక్కడ దేవుడు మరింత సేవను విస్తరిస్తాడు అని హృదయంలో అనుకుని వారిని క్షమించండి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట ఉందో వారి జీవితంలో కదలింపు అనేది కలిగింది. ఈరోజు దేవుని పరిచర్య ఆ యొక్క ఒరిస్సా రాష్ట్రంలో విస్తరించబడుతోంది. కష్టాలు రావట్లేదని చెప్పట్లేదు, అక్కడ కూడా వస్తువులు ఉన్నాయి. కానీ దేవుడు మరింతగా ఆ పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన కష్టాలు రావు అని ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు. ఎందుకంటే దేవుని సన్నిధిలో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, బాధలు అనేవి వస్తూ ఉంటాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో కూడా నీవు దేవుని సన్నిధిలో నిలవబడితే దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఏంటయ్యా అంటే, మనం ఫలిస్తున్నామా లేదా ప్రారంభంలో వచ్చినప్పుడు ఎలాగ ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నామా? అసలు ఏదైనా ఆత్మీయ అభివృద్ధి మన జీవితంలో కలిగిందా? అసలు ఏదైనా ఫలింపు మన బ్రతుకులో కలిగిందా? అసలు మందిరంలోనికి అడుగుపెట్టిన తర్వాత నుంచి ఇప్పటికీ అసలు దేవుని యొక్క సన్నిధిలో ఏదైనా ఆత్మీయ ఫలములతో మనం ఎప్పుడైనా ఫలించినట్టు అనుభవంలో ఉన్నామా? మందిరంలో అడుగు పెట్టినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉంటే నువ్వు నిజంగా ఫలిస్తున్నట్టు కాదు. మందిరంలో అడుగు పెట్టినప్పుడు నువ్వు ఏ అనుభవంతో అడుగు పెట్టావో అలాగే ఉంటే నీ జీవితంలో నిజమైన ఫలింపు నువ్వు చూడలేవు. మరి ఎలా ఉండాలయ్యా అంటే, నువ్వు దినములు గడుస్తున్న కొద్దీ ఒక నూతన స్వభావంలోనికి రాగలగాల. నూతనమైన ఫలముల చేత, నూతనమైన కార్యముల చేత నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఫలించబడితేనే దీవించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయబడాలంట? విత్తనం అనేది చనిపోవాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు కలిగిన భక్తి లేదా మనకు కలిగిన ఈ ప్రార్థనా జీవితం వల్ల మనం ఎన్నో సంపాదించుకునే ఒక గొప్ప అనుభవంలోకి మనం వెళ్ళాలని ప్రభువు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. యాకోబు ఆ యెబోకు రేవు వద్ద చనిపోయాడు.
ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. రూతమ్మ నయోమితో వచ్చేటప్పుడు మోయాబు దేశంలో తనకు ఆ యొక్క మోయాబు అనే అనుభవం అంతటిని కూడా, మోయాబీరాలు అనే అనుభవం అంతటిని కూడా ఏం చేసిందయ్యా అంటే అక్కడ ఏం చేసింది, విడిచిపెట్టి వచ్చింది. అందుకనే దీవించబడింది. యేసయ్య తన వంశావళిలో ఈ యొక్క రూతమ్మ వంశావళిలో యేసు ప్రభు వచ్చారు అంటే ఎంత గొప్ప ఫలింపు ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ రోజు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఇంకా మనం వేసిన ఆ యొక్క విత్తుగానే ఉండిపోతున్నామేమో, విత్తబడిన విత్తుగానే ఉండిపోతున్నామేమో. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విత్తుగా ఉండిపోతే ఇప్పటికైనా నీకు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. యాకోబుని అడిగినట్టుగా నీకేం కావాలి, అసలు నీకేం కావాలి అని అంటే నువ్వు నిజంగా నీ హృదయపూర్వకంగా నీ గురించి, నీ స్వభావం గురించి దేవునితో చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకుని అక్కడి నుంచి విడవబడితే నీ జీవితంలో ఒక నూతనమైన కార్యములు దేవుడు ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఎలా ఉంటాయ్యా అంటే ఇక నీ బ్రతుకును ఎవ్వరు కూడా ప్రశ్నించి చూడలేనంతగా, నీ బ్రతుకులో ఎవరైనా సరే నిన్ను ప్రశ్నించాలన్నా భయపడేటట్టుగా నా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి ఒక గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఇష్టపడుతూ మనందరం కూడా యాకోబు వలె, ఆ యొక్క రూతమ్మ వలె ప్రభు పాదాల దగ్గర ఫలించు వారిగా ఉండడానికి ఇష్టపడతాం. దేవుడు మనందరినీ ఈ యొక్క వాక్య వినికడులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవుడు మనతో మాట్లాడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విత్తబడిన విత్తుగానే మనం ఉన్నట్లయితే ఒట్టిగా ఉంటాం. ఎలాంటి ఫలింపు, ఎలాంటి దీవెన, ఎలాంటి ఆత్మీయ అభివృద్ధి లేకుండా మనం కలిగి ఉంటాం గనక దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒక్కసారి పరిశీలన చేసుకోమంటున్నాడు. చాలా మందిని చూసి అంటున్నారు, దేవుని సన్నిధిలోకి వెళుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ వీరిలో ఎలాంటి ఆశీర్వాదం చూడడం లేదనంటే ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఇది ఒక్కసారి నువ్వు విత్తబడిన విత్తుగా ఉండిపోయావేమో. విత్తబడిన విత్తనము చనిపోకపోతే ఏ విధంగా ఫలించదో ఈరోజు మనం కూడా పాత స్వభావంతో మన దేవుని సన్నిధిలో ఉండిపోయినట్లయితే, ఆ యొక్క లోక స్వభావంతో మనం దేవుని సన్నిధిలో ఉండిపోయినట్టే ఎలాంటి ఆ యొక్క ఆశీర్వాదం అనేది మనం చూడలేం. ఎందుకంటే యాకోబు అనుకున్నాడు తన తండ్రి వద్ద నుంచి ఆ యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటే నేను ఆశీర్వదించబడిపోతానేమో అని. కానీ ఏ విధమైన ఆశీర్వాదం తన జీవితంలో చూడలేదు, కానీ ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించాడు. కానీ ఎప్పుడైతే యెహోవా రేవు వద్ద గోజాడి పెనుగులాడి మార్పు చెందబడ్డాడో, ఎప్పుడైతే ఆ యొక్క యాకోబు అనే స్వభావం చనిపోయి నవీన స్వభావముగా ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు, అప్పటి నుంచి ఆశీర్వదించబడడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో రూతమ్మ కూడా ఆ యొక్క మోయాబు దేశంలో మోయాబీ యొక్క అనుభవం, మోయాబీరాడు అనే అనుభవాన్ని అక్కడ విడిచిపెట్టి, ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీవున్న చోటనే నేను ఉంటాను, నీవు పాతి పెట్టబడిన చోటే నేను పాతి పెట్టబడతాను, నీ చనుడే నా చనుడని ఎప్పుడైతే దేవుని యొక్క బెత్లెహేముగా పిలువబడే ఆ యొక్క రొట్టెల గృహములోనికి అడుగు పెట్టిందో, ఆ యొక్క గృహములో, ఆ యొక్క ఊరిలో, ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ యొక్క పొట్ట కూటి కొరకు పొలములో ఏరుకోవడానికి వెళ్ళిన ఆ తల్లి అదే ప్రాంతములో ఒక గొప్ప గనురాలుగా దేవుడు మార్చేశాడు. అనేక మంది పెట్టే తల్లిగా బిడ్డను మార్చేశాడు. ఎందుకంటే వారిలో ఉన్న పాత స్వభావాలు, వారిలో ఉన్న ఆ యొక్క పాత అనుభవాలన్నీ కోల్పోయాయి, చనిపోయబడ్డాయి, పాత పెట్టబడ్డాయి. వారు నవీనముగా నూతనంగా సృష్టించబడి ఆశీర్వదించబడ్డారు. కనుక ఈరోజు మన జీవితాల్లో కూడా ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో విడిచిపెట్టడానికి ఇష్టపడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసునికి వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు వాక్యముతో మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ఎందుకు మేము ఫలించలేకపోతున్నామంటే విత్తబడిన
విత్తుగానే ఉండిపోతుందేమో. అందుకే నేను ఆయన నీవు మాతో మాట్లాడావు యాకోబు జీవితాన్ని బట్టి, రూతు జీవితాన్ని బట్టి నాయన ఇదిగో ఏ విధంగా మేము ఫలించాలో, ఏ విధంగా ఫలించడానికి మాకు అయా ఇదిగో తగిన ఆలోచనను నేర్పించినందుకు నీకు వందనాలు. ఇదిగో విత్తనం విరగకపోయినా, విత్తనము భూమిలో చనిపోకపోయినా ఏ విధమైన ఫలింపు గాని, ఏ విధమైన ఆశీర్వాదం గాని ఎట్లా అయితే రాదో మా బ్రతుకులో కూడా తండ్రి అలాగనే నీ సన్నిధిలో ఆ యొక్క పాతి పెట్టబడాలి. పాత స్వభావం చేత నూతన స్వభావంతో నీ సన్నిధిలో అయా ఇదిగో మొలకెత్తేవానిగా నన్ను ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. విన్న ప్రతి మాట కూడా నా మా జీవితాలను నీరు కట్టి ఫలింపు చేయండి. ఇదిగో తండ్రి మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. అయా రాలేని ప్రతి బిడ్డను దయచేత మన్నించి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు అర్పించిన కానుక నూరంతలుగా ఆశీర్వదించి ఇదిగో తండ్రి ప్రభు ఇచ్చిన కానుకనంతటిని కూడా నీ పరిచర్యలో నీ మందిర నిమిత్తమే వాడుకుని అయా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వారికి కలిగిన అవసరతలు అక్కర్ల నుంచి విడుదల దయచేస్తూ వారి కుటుంబాలను విస్తారముగా దీవించి దీపాలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయం మనకును లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.